గవర్నమెంట్ స్కూల్లో అయ్యాలి. ఇంతే తప్పించి ఆ స్కూల్ ఏంటి, చదువు ఏంటి, మన బిడ్డ ఏంటి ఇది ఆలోచించట్లేదు. ఇందుకోసం ఏం చేస్తున్నారు, తల్లి తండ్రి ఇద్దరు రాత్రి పగలు కష్టపడుతున్నారు, ఇద్దరు కష్టపడుతున్నారు. దెన్ వీడికి కంట్రోల్ ఏముంది, క్రమశిక్షణ అనేది వీడికి చెప్పేది ఏంటి. రెండవది డబ్బులు అడిగింది ఇస్తున్నారు, చేతిలో స్మార్ట్ ఫోన్ పెడుతున్నారు. ఇదివరకటి రోజుల్లో నాకు బాగా గుర్తు, మా విజయవాడలో ఇదే గుడివాడలో ఉన్నప్పుడు మేము శరత్ టాకీస్ పక్కన ఉండేవాళ్ళం అనుకుని. సినిమాకి ఎప్పుడో ఏడాదికి ఒకసారి 2 సార్లు వెళ్ళేవాళ్ళం. ఎంత అప్పుడు ఎంత 30 టికెట్, ₹10 30. కుర్చీ అంటే రూపాయి టికెట్. తీసుకెళ్తే అప్పుడు ఏదో చంద్రశేఖర్ పేరు ఏంటి, చంద్రమోహన్ శ్రీదేవి ఏదో సినిమా చేస్తుంటే గబక్కన కళ్ళు మూసింది మమ్మ. ఏంటంటే తెలియదు. తర్వాత ఎప్పుడో నేను పెద్ద అయ్యాక చూస్తే ఆ టైంలో వాళ్ళు ముద్దు పెట్టుకునే సీను, కౌగిలించుకునే సీను అవి కూడా చూడనిచ్చేవారు ఆ రోజున. ఇవాళ అసలు టోటల్ గా సెక్స్ చేయడం ఏంటి, రేపులు చేసిన వీడియోలు కూడా కనబడుతున్నాయి అందులో. ఇంకొకటి, ఆ రోజున సినిమాల్లో ఎవడైనా అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించేటటువంటి వాడు విలన్, హీరో వచ్చి వాడిని కొట్టి కాపాడేవాడు. ఇవాళ రోజున ఏంటి, అమ్మాయి వెనకాల హీరో వెంట పడతాడు, ఏం కమిషనర్లకు కూతుళ్ళు లేరా లాంటి డైలాగులు. ఇదేంటి, ప్రతి అమ్మాయికి కూడా తన వెనకాల కనుక అబ్బాయి పడకపోతే తను పనికిరాందేమో అనేటువంటి ఆత్మన్యూనతాభావం, తనలో లోపం ఏమైనా ఉందేమో అని. అట్లాగే ఏదో ఒక అమ్మాయిని మనం గనక లవ్ చేయకపోతే, మనం గనక గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఎందుకు పనికిరామని చెప్పి వీళ్ళు. ఇంకోటి